అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, విజయదశమి రోజున మనం ఆయుధ పూజ జరుపుకుంటూ ఉంటాం. మరి ఆయుధ పూజకు రిలేటెడ్గా అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఒక అద్భుతమైన రెమెడీని మా కోసం ఇవాళ తెలియజేయండి గురుగారు. రెమెడీ అనేటువంటిది కాదు, కానీ ఈ రకమైనగా వీరు పూజ చేసినట్టయితే తప్పకుండా శత్రు నిర్మూలన, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడము, ఈ సంకటాలు అంటే ఈ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళటం లేదు, అసలు ఏది అనుకున్నా కూడా ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి వారి కోసము ఈ యొక్క వీడియో అని చెప్పి అనుకోండి. ఎందుకంటే విజయదశమి రోజు ఉదయం 9 నుండి 9:45 ఈ 10 గంటల లోపు, 9 గంటల నుండి ఆయుధ పూజలు అనేటువంటివి మనకు చేసుకోవచ్చును. ఇక్కడ ఆయుధ పూజ అంటే వాహన పూజలు అవుతూ ఉన్నవి. ముఖ్యంగా ఇనుము, 2 వీలర్ కానీ ఇంకా ఈ విధంగా నడుస్తూ ఉన్నవి. అంటే జనరల్గా ల్యాప్టాప్స్ చేస్తూ ఉంటారు ఆఫీసుల్లో. అదొక ఆయుధం లాగానే అయిపోయింది. వెనుకట వాస్తవానికి కూడా అమ్మవారి యొక్క ఉగ్ర రూపం కావచ్చును. అదేవిధంగా మనకు కాళిక అమ్మవారు, ఆ అమ్మవారు ఆ ఉగ్ర రూపాన్ని అసలు ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితులలో శంకరుడే తన కింద, అంటే తనను ఆపడానికి తన కింద అంటే భూమిపై పడుకునేటువంటి సిచ్యువేషను, తన ఉగ్ర రూపానికి, అంటే ఇవంతా కూడా వాస్తవానికి ఒక జరిగినటువంటి ఇవన్నీ విన్నా, ఇవన్నీ దీని గురించి తెలుసుకున్నా కూడా ఒక గూస్ బంప్స్ ఉంటుంది. అంటే ప్రతిదానికి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది. ఆయుధ పూజ అంటే మనం నిజంగానే ఆయుధ పూజ చేసేవన్నా చంపుతామా మరి? అయ్యో, ఎందుకు అంటే దానివల్ల మనకు ఒక పవర్ జనరేట్ కావాలి. ఒక మన ఆరా ఏదైతే ఉందో అది కొంచెం క్లీన్ అయ్యి కొంత మంచి వాతావరణం మనకు రావాలి అనేటువంటి భావన. ఇందులో ప్రతీది శత్రు ప్రతీది కూడా ప్రతి వారు కూడా శత్రువులను ఏదో అనేటువంటి విధంగా, ఎంతగానో శత్రువులు ఎవరు ఉంటారు, దేనికి ఉంటారు? ఇదేమన్నా మనకు రాజుల కాలమా? ఆ రాజ్యం నుంచి వారు వచ్చారు, దండెత్తారు కనుక వారు మన శత్రువులు, కత్తులతో యుద్ధానికి వెళదాం మనం తీసుకొని అనేటువంటి విధంగా ఉందా? లేదు కదా. కనుక ఈ కాలంలో ఆయుధం అంటే డబ్బే. నన్ను అడిగితే డబ్బు నీకు అప్పిచ్చాననుకో, అయిపోయింది, నువ్వు నాకు శత్రువే, వేరేది లేదు. ఎవరికైనా డబ్బు ఇచ్చాము అంటే అయిపోయింది. వారి నుండి డబ్బులు వస్తాయా రావా అంటే వెనరాయిగా, వారి నుండి కొన్ని సందర్భాలలో వినకూడని మాటలు కూడా వస్తాయి. డబ్బులు ఇచ్చి ఇక్కడే మనం శత్రుత్వాన్ని సంపాదించుకుంటున్నాం మన చేతులారా. అవును కదా. కనుక ఇప్పుడు ఆ కాలంలో ఏమిటి, యుద్ధానికి కత్తులు పట్టుకొని పోయేటువంటి వారు, కత్తులతో యుద్ధం చేసుకునేవారు. ఇప్పుడుండే అటువంటి సిచ్యువేషన్స్లో డబ్బు ఒకరికొకరు షేర్ చేసుకోవడమైనటువంటి సందర్భంలో కానీ, మాటలతో కానీ, ఇంతే సింపుల్. వేరే ఏది లేదు. నీకు శత్రుత్వం కావాలంటే మరొకటి ఏదీ లేదు. ఎందుకు అవుతుంది? డబ్బు తప్పించి వేరే ఏమైనా ఉంటుందా? ఏదీ లేదు ఇక్కడ. కనుక ఆయుధ పూజ చేయడానికి కూడా మనకు ఒక అర్హత అనేటువంటిది ఉండాలి వాస్తవానికి. కనుక ఉదయం 9 నుండి 9:45 లోపు చక్కగా కూడా ఒక ఆయుధాన్ని తీసుకోండి. ఈ ఆయుధం ఎట్లా ఉండాలి అంటే, నేను చెప్పేది ఎందుకు అంటే, వివాహ ప్రయత్నాలకు, సంతానానికి, కుజదోషం ఉండేటువంటి వారికి, అదేవిధంగా వ్యాపారానికి, ఇంకా కొన్ని ఆర్థికంగా సమస్యలకు ఈ ఆయుధం ఎలాంటిదయ్యా అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఉండేటువంటి ఆయుధం ఉంటుంది కదా, శూలాన్ని మీరు ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మనకు పూజా సామాగ్రి సెంటర్లో దొరుకుతాయి. ఒక జానెడ్ సైజు ఉండేటువంటివి చాలు, విన్నరా? లేదా ఇంత సైజు ఉండేటివైనా కూడా తెచ్చుకోండి. సాక్షాత్తు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఉండేటువంటి శూలంగా ఇది భావన చేసుకొని ఉదయము 9-9:30 ప్రాంతంలో దానికి చక్కగా కూడా భస్మంతో, గంధముతో
పన్నీరుతో అదేవిధంగా కుంకుమతో పసుపుతో అభిషేకాది కార్యక్రమాలు చేసి దీనిని మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంటి గుమ్మం వద్ద ఏదో ఒక దిశలో దీనిని ఉంచినట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. అసలు మామూలు ఎనర్జీ కాదు. ఇది విజయదశమి రోజు మనకు ఆయుధ పూజ చేసేటువంటి సందర్భంలో మనము మన ఇంట్లో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఉండేటువంటి యొక్క శూలాన్ని మార్కెట్లో నుంచి పర్చేస్ చేసి ఇంటికి తెచ్చుకొని ఒకరోజు ముందుగానే దీనికి చక్కగా కూడా మనం చెప్పినటువంటి విధంగా అభిషేకాది కార్యక్రమాలు చేసి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టేసి దీనిని ఒక ఎరుపు రంగు దారానికి మధ్యలో చక్కగా కూడా గట్టిగా ముడివేసి ఇలానే దీన్ని తీసుకువెళ్ళి మన యొక్క ఈ గుమ్మడికాయ లైక్ ఈ యొక్క ఈశాన్య మూలలో దీన్ని కనుక పెట్టినట్టయితే 100కు 200% కూడా ఇంట్లో మనం చెప్పినటువంటి ఈ యొక్క వీడియో సంకేతాలు ఏవైతే ఉన్నాయో వివాహం కానీ సంతానం కానీ లేదా ఆర్థిక పరమైనటువంటిది కానీ అసలు మామూలుగా ఉండదు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఉన్నారా. లేదా ఇంట్లోనే మన పూజా మందిరంలోనే దానిని ఇలా ఒక వైపుగా కూడా పెట్టేసి ప్రతి మంగళవారం కూడా ఆ యొక్క శూలానికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవాలి, కళ్ళకు అద్దుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి. ఇలా చేసినా కూడా సరిపోతుంది. ఎక్సలెంట్ ఉంటుంది. గురుగారు, విజయదశమి రోజున విజయ ముహూర్తం అని అంటూ ఉంటారు. మరి ఆ విజయ ముహూర్తం ఈసారి ఎప్పుడు వచ్చింది గురుగారు? విజయ ముహూర్తం వచ్చేసి మనకు మధ్యాహ్నము 2:05 గంటల నుండి 2:51 వరకు కూడా ఉండడం జరిగింది. 2:05 నుండి 2:51 లోపు విజయ ముహూర్తంగా చెప్పబడుతున్నది. మరి ఈ సమయంలో ఎవరైతే ఇంట్లో చక్కగా కూడా గౌరీ పూజ చేస్తారో ఈ సమయంలో గౌరీ పూజ చక్కగా పసుపు ముద్దలను తీసుకొని గౌరమ్మగా చేసి ఆ యొక్క గౌరమ్మ పైన చక్కగా కూడా కుంకుమతో బొట్టు పెట్టేసి కుడివైపు ఎడమవైపుకు నుదుటి పైన కుంకుమతో బొట్టు పెట్టేసి ఓం అపరాజితాయై నమః, ఓం అపరాజితాయై నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చదువుకొని ఓం విజయాయై నమః, ఓం విజయాయై నమః, ఓం జయాయై నమః ఈ నామాలతో చక్కగా కూడా పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్టయితే వీరికి తప్పకుండా రాజరాజేశ్వరి అనుగ్రహం పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం మొత్తము కూడా. ఆయుధ పూజ గురించి మాకు ఇవాళ ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు. నమస్కారం అండి. మహాదేవ.